ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి ఏకంగా 14,000 సంవత్సరాలుగా బ్రతికే ఉన్నాడంటే ఎలా ఉంటుంది? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది కదూ. కానీ ఇది కేవలం కథ కాదు, ఇది చరిత్రను, సైన్స్ను, అసలు మన నమ్మకాల పునాదుల్నే కదిలించే ఒక అద్భుతమైన థాట్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఈరోజు మనం ది మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అనే సినిమాలోని ఈ మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ని విశ్లేషిద్దాం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీ క్లోజ్ ఫ్రెండ్, మీతో రోజూ కాఫీ తాగే వ్యక్తి ఒకరోజు సడన్గా వచ్చి ఏమీ అనుకోకు, నేను రాతియుగం నుండి బ్రతికే ఉన్నాను అని చెబితే రియాక్షన్ ఏంటి? నమ్మేస్తారా? లేక ఏంటి మరి ఇంత జోక్ చేస్తున్నావు అనుకుంటారా? అసలు ఈ సినిమా అంతా కూడా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. సీన్ కట్ చేస్తే ఒక సింపుల్ ఫేర్వెల్ పార్టీ. ప్రొఫెసర్ జాన్ ఓల్డ్మ్యాన్ తన కొలీగ్స్ అంటే తోటి ప్రొఫెసర్లకు గుడ్ బై చెప్తున్నాడు. అంతా నార్మల్గానే అనిపిస్తుంది, కానీ ఆ రూంలో ఏదో తెలియని టెన్షన్. ఎందుకంటే ఆ సింపుల్ ఫేర్వెల్ వెనుక దాగున్న ఒక రహస్యం వాళ్ల సైంటిఫిక్ మైండ్ సెట్ను, వాళ్ల నమ్మకాలను శాశ్వతంగా మార్చేయబోతుంది. అసలు సిచ్యువేషన్ ఏంటంటే, 10 ఏళ్లుగా ఒకే కాలేజీలో పనిచేస్తున్న హిస్టరీ ప్రొఫెసర్ జాన్ ఉన్నట్టుండి సడన్గా రిజైన్ చేసేశాడు. నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే సమాధానం లేదు. దీంతో అతని ఫ్రెండ్స్ అందరూ, వాళ్లేమో మామూలు వాళ్లు కాదు, ఒక ఆంథ్రోపాలజిస్ట్, ఒక ఆర్కియాలజిస్ట్, ఒక బయాలజిస్ట్, ఒక సైకాలజిస్ట్, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్లందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, 10 ఏళ్లు గడిచినా జాన్ ముఖంలో ఒక్క ముడత కూడా రాలేదు. అసలు ఏజ్ అయినట్టే కనిపించట్లేదు. అదే అసలు మిస్టరీ. అందరూ ప్రశ్నలతో చుట్టుముడితే జాన్ మాత్రం ఒక చిరునవ్వుతో వాటిని దాటేస్తాడు. సరే, ఒక పని చేద్దాం, ఒక ఇమాజినరీ గేమ్ ఆడుకుందామంటాడు. ఊహించుకోండి, పాత రాతి యుగం అంటే పాలియోలిథిక్ ఏజ్ నాటి ఒక మనిషి ఇప్పటికి బ్రతికుంటే అనడుగుతాడు. అందరూ నవ్వేస్తారు. ఏదో కొత్త సైన్స్ ఫిక్షన్ నవల రాస్తున్నాడులే అనుకుంటారు. కాని పాపం వాళ్లకు తెలియదు ఆ గేమ్ ఎంత సీరియస్ టర్న్ తీసుకోబోతోందో. అండ్ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ నవ్వులు ఒక్కసారిగా ఆగిపోతాయి. జాన్ చాలా సీరియస్గా, ఆ ఊహ నా గురించే, ఆ పాత రాతియుగం నాటి మనిషిని నేనే అంటాడు. అంతే, పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక్క క్షణంలో స్నేహం పోయి అనుమానం, ఆశ్చర్యం పోయి అపనమ్మకం ఆ రూమ్ని కమ్మేసింది. అప్పుడు జాన్ తన స్టోరీ చెప్పడం మొదలుపెడతాడు. అసలు విషయమేంటంటే, అతను ఒక క్రోమాగ్నన్ అంటే ఆదిమానవుడు. ఏకంగా 14,000 ఏళ్ల క్రితం పుట్టాడట. 35 ఏళ్ల వయసులో అతని ఏజింగ్ ప్రాసెస్ ఆగిపోయింది. అంతే, అప్పట్నుండి ఇప్పటివరకు అలానే ఉన్నాడు. అందుకే తన జీవితం ఒక నిరంతర పరుగు. ఎవరికైనా అనుమానం వచ్చేలోపే ప్రతి 10 ఏళ్లకొకసారి ప్లేస్ మార్చేయాలి, కొత్త ఐడెంటిటీతో కొత్త జీవితం మొదలుపెట్టాలి. ఇది వినగానే వాళ్లలోని సైంటిస్టులు బయటికొస్తారు. వెంటనే కౌంటర్ అటాక్ మొదలు. వాళ్లలో బయాలజిస్ట్ అయిన హ్యారీ, ఇంపాసిబుల్ జాన్, ఇది జరగనే జరగదు. మన బాడీలో సెల్స్ డీజెనరేట్ అవుతాయి, వేస్ట్ పేరుకుపోతుంది, బయాలజీ రూల్స్ని ఎవరూ బ్రేక్ చేయలేరు అని గట్టిగా అంటాడు. కాని జాన్ మాత్రం చాలా కూల్గా, బహుశా మీ రూల్స్ అన్నీ నా విషయంలో వర్తించవేమో అని సమాధానమిస్తాడు. అక్కడ్నుండి జాన్ తన మెమరీసు, తన జ్ఞాపకాలను ఒక్కొక్కడిగా బయటపెట్టడం మొదలుపెడతాడు. అది వింటుంటే అదొక వ్యక్తికథలా లేదు, అసలు మానవజాతి చరిత్రకే తనొక సజీవ సాక్ష్యమన్నట్టు అనిపిస్తుంది. అతని మాటలు వింటుంటే చరిత్ర పుస్తకాల్లోని అక్షరాలన్నీ మన కళ్ల ముందు కదులుతున్నట్టుంటాయి. ఆయన ప్రయాణం మన ఊహకు కూడా అందదు. హిమయుగంలో మంచుకొండలమీద వేటాడడం దగ్గర్నుండి సుమేరియన్ నాగరికతలో మొదటి నగరాలు కట్టడం వరకు అన్నీ చూశాడు. అంతేకాదు, సాక్షాత్తు గౌతమ బుద్ధుడి దగ్గర శిష్యరికం చేశాడు. ఫ్రాన్స్లో పెయింటర్ వాన్ గోకి మంచి ఫ్రెండ్ కూడా. ఇలా అతను చెప్పే ప్రతి సంఘటన వాళ్ల అపనమ్మకాన్ని మరింతగా సవాలు చేస్తూ అతని కథకు బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. సరే, ఇక్కడే ఒక డౌటొస్తోంది. ఇవన్నీ అతనికి ఎలా గుర్తున్నాయి? ఇప్పుడు మనం వాడే సైంటిఫిక్ టర్మ్స్ అన్నీ అతనికి ఎలా తెలుసు? దీనికి జాన్ చెప్పే సమాధానం రెట్రోస్పెక్టివ్ నాలెడ్జ్. అంటే తన పాత జ్ఞాపకాలకు తను తరతరాలుగా నేర్చుకున్న కొత్త జ్ఞానాన్ని జోడించి చూస్తున్నాడనమాట. సింపుల్గా చెప్పాలంటే, గతాన్ని చూసింది తనే, కాని దాన్ని అర్థం చేసుకుంటున్నది మాత్రం ఈనాటి నాలెడ్జ్తో. అయితే మరి ప్రూఫ్స్ సంగతేంటి? డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ? ఇక్కడే జాన్ మాస్టర్ ప్లాన్ బయట పెడతాడు. ప్రతి కొన్ని దశాబ్దాలకొకసారి తను అదృశ్యమైపోయి కొన్ని సంవత్సరాల తర్వాత తన సొంత కొడుకుగా మళ్లీ తిరిగొస్తాడట. వావ్, ఎంత తెలివైన ఐడియా కదా! ఇలా చేయడం వల్ల తన డిగ్రీలు,
ఆస్తులు అన్నీ లీగల్గా తన పేరు మీదకే వస్తాయి. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇదొక అద్భుతమైన ఎత్తుగడ. ఇప్పటిదాకా జాన్ చెప్పిన విషయాలు వాళ్ల సైన్స్ని, వాళ్ల లాజిక్ని మాత్రమే ప్రశ్నించాయి. కాని ఇప్పుడు అతను చెప్పబోయేది వాళ్ల నమ్మకాన్ని, వాళ్ల విశ్వాసాన్ని, అసలు వాళ్ల అస్తిత్వాన్నే ప్రశ్నించబోతోంది. కథలో అత్యంత ప్రమాదకరమైన సెన్సిటివ్ పార్ట్ ఇప్పుడు మొదలుగాబోతోంది. ఇండియాలో బుద్ధుడి దగ్గర శాంతి, కరుణ లాంటివి నేర్చుకున్న తర్వాత జాన్ పశ్చిమ దేశాలకు వెళ్లాడు, ముఖ్యంగా రోమన్ సామ్రాజ్యానికి. అక్కడి ప్రజలకు కూడా ఈ బోధనలను పంచాలని అనుకున్నాడు. అయితే వాళ్లకు అర్థమయ్యేగా ఒక కొత్త రూపంలో చెప్పాలని ట్రై చేశాడు. అప్పుడు అతను ఆ బాంబు పేల్చాడు. ఆ మాటకు ఆ రూంలో టైం ఆగిపోయినట్టయింది. నేను జీసస్ క్రైస్ట్గా పిలువబడిన ఆ చారిత్రక పురుషుడిని అన్నాడు. అంతే. అది కేవలం ఒక వాదన కాదు, అది వాళ్ళ నమ్మకాల మీద, వాళ్ళ విశ్వాసం మీద చేసిన ఒక డైరెక్ట్ అటాక్. అక్కడతో ఆగకుండా జాన్ బైబిల్లో ఉన్న కథకు తన వర్షన్ చెప్పడం మొదలుపెట్టాడు. అది పునరుత్థానం అంటే రెజరెక్షన్ గాదట, కేవలం యోగా టెక్నిక్స్తో తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడమేనట. సిలువకు మేకులు కొట్టలేదట, తాడులతో కట్టారట, అందుకే గాయాలు కాలేదన్నాడు. అన్నిటికన్నా పెద్ద విషయమేంటంటే అసలు జీసస్ అనే పేరు కూడా జాన్ నుంచే వచ్చిందని చెప్పాడు. అతను చెప్పే ప్రతి మాట వాళ్లకు ఒక పెద్ద షాక్. ఈ ఒక్క స్టేట్మెంట్తో ఆ రూంలో టెన్షన్ పీక్స్కి చేరింది. ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయ్యే స్టేజ్కి వచ్చేశాయి. నమ్మకాలన్నీ ముక్కలైపోయాయి. ఇక జాన్ కథ క్లైమాక్స్కి వస్తోంది. కానీ ఆ ముగింపు మాత్రం ఎవ్వరూ అస్సలు ఊహించని విధంగా ఉండబోతోంది. అంతలో తన ఫ్రెండ్ ఎడిత్ కళ్ళల్లో నీళ్లు చూడలేక, ఇంకా సైకాలజిస్ట్ డాక్టర్ గ్రూబర్ కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో జాన్ సడన్గా వెనక్కి తగ్గుతాడు. సారీ, ఇదంతా ఒక కథ, నేను కొంచెం టూ ఫార్ వెళ్ళిపోయాను అని ఒప్పుకుంటాడు. ఆ మాట వినగానే అందరూ హమయిలా అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ భయంకరమైన నిజం కేవలం ఒక గేమ్ అని తేలడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. అంతా అయిపోయింది, ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో అసలు సిసలైన ట్విస్ట్ పడుతుంది. వెళ్తూ వెళ్తూ జాన్ క్యాజువల్గా 60 ఏళ్ల క్రితం తను వాడిన ఒక పేరుని చెప్తాడు. అంతే, ఆ పేరు విన్న డాక్టర్ గ్రూబర్ షాక్లో గడ్డకట్టుకుపోతాడు. ఎందుకంటే అది అతని తండ్రి పేరు. 60 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన అతని తండ్రి. జాన్ గ్రూబర్ చిన్నప్పటి విషయాలు వాళ్ల కుక్క పేరుతో సహా గుర్తు చేయడంతో గ్రూబర్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. తన కళ్ల ముందు నిలబడి ఉంది వయస్సు మారని తన సొంత తండ్రి. ఆ షాక్ని తట్టుకోలేక డాక్టర్ గ్రూబర్ అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోతాడు. కథ నిజమని ప్రూవ్ అయింది, కాని ఆ ప్రూఫ్ కోసం ఒక ప్రాణం పోయింది. కొడుకు మరణంతో జాన్ మళ్లీ ఒంటరిగా తన అనంతమైన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. చివరికి ఈ కథ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. జాన్ చెప్పింది ఒక అద్భుతమైన కట్టుకథ, ఒక విషాదకరమైన భ్రమ, లేక మన ఊహక్కూడా అందని అసాధ్యమైన నిజమా? దీనికి సమాధానం ఎవరికి వాళ్లు తేల్చుకోవాల్సిందే.